హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సూపర్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ యెల్లా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే యెల్లా రెడ్డి గారు. నమస్కారం అండి విష్ణు గారు. సార్, యెల్లా రెడ్డి గారు, ఈ మధ్య చాలామంది ఒక టాపిక్ గురించి నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటే కూడా చాలామంది అడుగుతున్నారు. మరి మన ప్రేక్షకులకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో గురించి మీ విశ్లేషణ ద్వారా తెలియజేయగలరు? విష్ణు గారు, యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ కన్నా ముందు అసలు ఎవాల్యుయేషన్ దగ్గర నుంచి వద్దామండి. ప్రతి ఒక్కరూ సేవింగ్ చేయాల్సిందే. ఎందుకు చేయాలి? ఫ్యూచర్ నీడ్స్ కోసం చేసుకుంటారు ఎవరైనా. కానీ మన ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ చిన్న చిన్న సేవింగ్స్ దగ్గర నుంచి బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, ఆ తర్వాత పీపీఎఫ్, లేకపోతే ఇన్సూరెన్స్, ఇలాంటి వాటిలో జనరల్లీ ట్రెడిషనల్ సేల్స్ అంటారు. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా మనకు ఈక్విటీలో కూడా చాలామంది అలవాటు అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈక్విటీలో న్యాచురల్లీ మామూలు వాటికన్నా కొంచెం హై రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్టింగ్ ఇన్ ది బిజినెసెస్ కాబట్టి మనకి న్యాచురల్లీ ఎక్కువ రిటర్న్స్ దీనిలో వస్తాయి. సో వీటిల్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈక్విటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే చిన్న అమౌంట్ తోటి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మెల్లమెల్లగా ఏంటంటే ఈక్విటీ ఆ షేర్స్ వాల్యూస్ బాగా పెరిగిపోయినాయి. సో అందుకని ప్లస్ ఏంటి అంటే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు, బిగినర్ టు ది ఇన్వెస్ట్మెంట్, ఒకేసారి వచ్చేసి షేర్స్లో పెట్టడం అనేది వాళ్ళకి చాలా రిస్కీ యాక్చువల్లీ. ఎందుకంటే నాలెడ్జ్ ఏమీ లేకుండా మనం సంపాదించడానికి దాదాపు 16 సంవత్సరాలు మనం కష్టపడితే కానీ, 20 సంవత్సరాలు కష్టపడితే కానీ మనం ఎర్న్ చేసే పొజిషన్లో ఉన్నాము. అప్పుడు మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏదో పెట్టేశాం కదా అని కాకుండా, సో దాన్ని మెల్లమెల్లగా పెట్టాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఆల్మోస్ట్ 90s నుంచి స్టార్ట్ అయింది మనకి. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎస్. సో 500 దగ్గర నుంచి పెట్టుకుంటూ, అంటే ఇక్కడ మీరు 500 పెట్టడం ద్వారా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ అమౌంట్ని దాదాపుగా ఒక 20 to 30 డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మెల్లగా తర్వాత ఎవాల్యుయేషన్ ఏంటి అంటే, ఎక్కువ అమౌంట్ పెడుతున్నప్పుడు టోటల్లీ మ్యూచువల్ ఫండ్లోనే పెట్టాలా, లేకపోతే టోటల్లీ ఎఫ్డీలో పెట్టాలా, టోటల్లీ పోస్ట్ ఆఫీస్లో పెట్టాలా, లేకపోతే డివైడ్ చేయవచ్చా? అంటే యాక్చువల్లీ రూల్ ఏంటి అంటే, అన్ని ఇంగ్లీష్లో నాట్ టు పుట్ ఆల్ లెగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అంటారు కదండి. అలాగే అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్లో కానీ అన్ని ఈక్విటీలో కానీ పెట్టకుండా డైవర్సిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఏం చేస్తున్నారు అంటే ఈక్విటీ అండ్ డెట్ పోర్షన్స్లో ఎక్కువ పెడుతున్నారు. డెట్ అంటే నథింగ్ బట్ మేబీ ఎఫ్డీ కావచ్చు, వాటిలో కూడా కొంచెం డెట్ పోర్షన్, అంటే లాస్ లేకుండా మినిమం మనకి రిటర్న్స్ వచ్చే పొజిషన్. సో ఇట్లా చూసుకుంటే మాకు జనరల్లీ డైరెక్ట్గా వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయించవచ్చు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు కొత్త కంపెనీ ఒకటి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒకటి వచ్చిందండి. అంటే యాక్చువల్లీ ఇది నేషనల్ నెంబర్ 1 డిస్ట్రిబ్యూటర్, ఎన్జే ఇండియా ఇన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చింది. వాళ్ళు ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం కోసము, సరిగ్గా హ్యాండిల్ చేయడం కోసము మార్స్ పోర్ట్ఫోలియో అనేది ఒక డిజైన్ చేశారు. 2013 డిసెంబర్, అంటే దాదాపుగా 8 years నుంచి మార్స్ పోర్ట్ఫోలియో అనేది ఒకటి తీసుకొచ్చారు. మార్స్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ సిస్టమ్. మార్స్ మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ సిస్టమ్. చాలామంది ఏంటి అంటే రిస్క్ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, నా మనీ సేఫా కాదా, ఎక్కువ అగ్రెసివ్లో పెట్టాలి, ఇలాంటి వేరియస్ సైకలాజికల్ పీపుల్ నాకు మార్కెట్లో దొరుకుతారు. వాళ్ళందరికీ కరెక్ట్ సమాధానం ఇచ్చేది మార్స్. దీనిలో వేరియస్ ఉన్నాయండి. సపోజ్ ఒకటి డిఏఏ అగ్రెసివ్ అని ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్లో ఒక 5 ఈక్విటీలో ఉన్న ఒక 5 ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా డిపెండ్స్ ఆన్ ఎంత ఈక్విటీ పోర్షన్ ఎంత ఉండాలి, డెట్ పోర్షన్ ఎంత ఉండాలి అని కవర్ చేయడం కోసం 5 ఈక్విటీ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఒక 2-3 డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ డెట్ ఫండ్స్ కూడా ఈక్విటీ బ్యాలెన్సింగ్ ఉండేట్టుగా, ఎందుకంటే తర్వాత వచ్చేప్పటికి మనకి ట్యాక్స్ ఉంటుంది కదండి, ఆ ట్యాక్స్ మనకి రాకుండా ఉండడం కోసమని ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం.
ఇప్పుడు చాలామంది ఏంటంటే మనీ మొత్తం పెట్టేస్తారు. మార్కెట్ తగ్గిపోయింది అనుకోండి, సార్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి ఎలా? చేతిలో డబ్బులు లేవు, మన ఎందుకంటే మొత్తం పెట్టేశారు. ఆల్రెడీ తగ్గిపోయిన దానిలో నుంచి తీయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అందుకని దీనిలో ఏం చేస్తారంటే ఎప్పుడూ కొంచెం మనీ ఉంచుతారు. మామూలుగా అయితే 50% ఈక్విటీ, 50% డెట్ తోటి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. మార్కెట్ బాగా పెరిగిందనుకోండి, సో మీ ప్రాఫిట్ని సెక్యూర్ చేయడం కోసము అక్కడేం చేస్తారంటే డెట్ పోర్షన్ని పెంచుతారు. మార్కెట్ తగ్గింది, బాగా తగ్గుతూ ఉంది, ఆ టైంలో ఏంటంటే ఈక్విటీ పోర్షన్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. మ్యాజికల్ ఏంటంటే ఒక్కొక్కసారి మాకే అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు కొంచెం రాంగ్ స్టెప్ ఏమన్నా వేసారా అని. 2013 స్టార్ట్ అయింది కదండి, 2 years 3 years తర్వాత మేము జనరల్లీ మేము కస్టమర్స్కి ఇస్తూ ఉంటాం కాబట్టి జడ్జి చేసుకుంటూ వస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి వీళ్ళు ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఆ టైంలో 41,000 మార్కెట్ సెన్సెక్స్ ఉన్న టైంలో డెట్ పోర్షన్ని 60% చేశారు, ఈక్విటీ 40% చేశారు. మాకు అర్థం కాల ఈ స్ట్రాటజీ. అని ప్రపంచం అంతానేమో ఈక్విటీ అంటూ ఉంటే వీళ్ళేంది డెట్ పోర్షన్ ఎక్కువ పెట్టారు. కానీ వితిన్ 2 monthsలో మాకు తెలిసిపోయింది, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో మార్కెట్ పడిపోయినప్పుడు దాన్ని కరెక్ట్గా ఎన్కాష్ చేశాడు. లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ మేలో మార్కెట్ బాగా క్రాష్ అయిపోయింది కదండి, ఆ టైంలో 90% ఈక్విటీ పెట్టాడు. అప్పటి నుంచి అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే యావరేజ్గా 2013 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 50% ఈక్విటీ, 50% డెట్లో పెట్టినా కూడా దాదాపు 12, 15, 18% రిటర్న్ దీనిలో చూపించారు. అంటే ఒక రిస్క్, చాలా రిస్క్ ఏమో మ్యూచువల్ ఫండ్ అనుకున్న వాళ్ళకు కూడా కరెక్ట్ ఆన్సర్. మీ రిస్క్ పర్సంటేజ్ ఓన్లీ 50%, బట్ రిటర్న్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఆర్ సమ్ టైమ్స్ బెటర్ దెన్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇట్లా మనకి రిటర్న్ అనేది అల్టిమేట్లీ ఎవరికైనా కావాలి, రిటర్నే కావాలండి. రిటర్న్ కావాలి, సెక్యూరిటీ కావాలి, లేకపోతే ఎప్పుడే కావాలి లిక్విడిటీ కావాలి. ఎవరికైనా బ్యాంక్ ఎఫ్డి పెట్టే వాళ్ళకైనా ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా అయ్యే 3 కావాల్సిన మేజర్. దీనిలో 3 ఉన్నాయి. రిస్క్ వెరీ లెస్ పర్సంటేజ్ తోటి మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ చేస్తున్నాడు. దీనిలోనే ఇంకా వేరియస్ కేటగిరీస్ ఉన్నాయండి. ఇది ఒకటే కాకుండా 100% ఈక్విటీ, 70% ఈక్విటీ, 60% ఈక్విటీ, 50% ఈక్విటీ. ఈఎల్ఎస్ఎస్లో కూడా ఆ ఫండ్ సెలెక్షన్ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆ టోటల్ ఆ పర్టికులర్ కేటగిరీలో ఉన్న టాప్ మొత్తం కంపెనీస్లో ఫస్ట్ 10 చూస్తారు, దాన్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి పక్కన పెడతారు. వాటిలో ఉన్న బెస్ట్ ఫండ్స్ చేసి మేము ఈ పర్టికులర్ కంపెనీకి ఇన్ని కోట్ల బిజినెస్ ఇవ్వబోతున్నాము, వాట్ ఆర్ యువర్ ఐడియాస్ అబౌట్ కమింగ్ 1 year or 2 years. ఎవ్రీ 1 year రీషఫుల్ చేస్తారు. మళ్ళీ ద బెస్ట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈక్విటీ అండ్ డెట్లో 50% తోటి మనకి బెటర్ రిటర్న్ దీనిలో జనరేట్ చేసే అవకాశం ఉంది. ఇది ఇలా కాకుండా బ్యాలెన్స్డ్ ఫండ్ మార్క్స్ సపరేట్గా ఉంటుంది, ఈఎల్ఎస్ఎస్ సపరేట్గా ఉంటుంది, సిప్లు కూడా డైవర్సిఫైడ్ కానీ లేకపోతే అగ్రెసివ్ ఆలోచించే వాళ్ళకు కానీ డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ మార్క్స్ కేటగిరీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఈరోజు. అంటే జనరల్లీ అందరికీ దీనిలో పెట్టమని కాదండి, మేము జనరల్లీ ఎలా సజెస్ట్ చేస్తాము అంటే, మీ టోటల్లీ ఒక 10 లక్షల రూపాయలు పెట్టారనుకోండి, ఇలా రీషఫలింగ్ చేసే సిస్టంలో ఒక 3 lakh to 4 lakh పెట్టండి. ఎవ్రీ ఇయర్ రీషఫుల్ చేసుకుంటూ వెళ్తారు. బెటర్ దెన్ 50%, బెటర్ దెన్ నార్మల్ పర్సంటేజ్. మిగతాదంతా కూడా కాన్స్టెంట్లీ కాంపౌండింగ్లో వచ్చేట్టుగా పెడదాము. బట్ ఇది మాత్రము రీషఫలింగ్. అంటే చాలామంది ఏమనుకుంటారు, సార్ ఇప్పుడు పెట్టొచ్చా, మార్కెట్ తగ్గిపోయింది కదా, ఇది రైట్ టైమా కాదా? ఇదన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ అకౌంట్ నుంచి చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. గమ్మున కూర్చోండి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకన్నా బెటర్ ఐడియా ఉన్న వాళ్ళు చూస్తారు. రీషఫుల్ చేయాలా లేదా, ఎప్పుడు చేయాలి ఏంటి, దీని అన్నిటికీ సిస్టమ్ ఆర్బీఐ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కంపల్సరీ 30 to 60% డిపెండ్స్ ఆన్ ది ఏజ్. 30 to 60% జనరల్లీ మేము మాస్లో పెడతాము. కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ సెక్యూర్డ్ అండ్ విత్ వెరీ గుడ్ రిటర్న్స్. ఇది చాలా అంటే చాలామంది ఫాలో అవుతున్నారండి సిస్టమ్. నాట్ ఓన్లీ మార్స్ సిస్టమ్ని చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇండైరెక్ట్గా ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఈక్విటీలో పెడుతున్నారు, ఎంత డెట్లో పెడుతున్నారని నాట్ ఓన్లీ ఎంజే
ఆర్ ఎన్జే డిస్ట్రిబ్యూటర్స్, బయట డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయట ఏఎంసీ కంపెనీస్ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గారు. నమస్కారం. మ్యూచువల్ ఫండ్స్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.